క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యాన కూడికకు ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి మే మాసం గతించిపోయింది, జూన్ మాసంలో ప్రవేశించాం. నూతన మాసం, నూతన వారం. మరి ముందున్న దినాలు మన జీవిత అనుభవాల్లో ఒక మంచి మేల్కొల్పు రావాలని, మార్పు రావాలని, దేశము ప్రపంచము స్వస్థపరచబడాలని కోరుకుంటూ ఈ నూతన మాసంలో ఈ ధ్యాన కూడికను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఎన్నుకొని నీ ప్రజగా జీవింపచేస్తూ అనుదిన వాక్య ధ్యానములో మా జీవితాలు పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికి, పరివర్తన చెందించబడటానికి, పవిత్రీకరించబట్టకు మీరు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు అవసరమైన లేఖనాలు మీరే వినిపించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా మన వర్షిప్ సాంగ్ బుక్లోంచి 17వ పేజీలో ఉన్నటువంటి ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం అనే కీర్తన పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, 17వ పేజ్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుంచి త్రవ్వబడతారో దాన్ని ఆలోచించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక ఉదయకాలం దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపించనుండగా ఆ వాక్య మర్మములు గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవటానికి మార్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. మరి గత వారం 4వ కీర్తన ఆధారంగా మరి నా నీతికి ఆధారమైన దేవా అనే ఆ మాటను అనుసరించి ఆ కీర్తన యావత్తును మరి ఒక వారము 6 సందేశాలుగా మనం ధ్యానం చేశాం. మరి ఆ నీతి అనే ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు అది కనిపిస్తుంది. మరి కాబట్టి ఆ మాటను బట్టి మరి యెషయా గ్రంథకర్త కూడా కొన్ని సందర్భాల్లో ఈ మాట అధికంగా ఉపయోగించాడు. కాంటెక్స్ట్ మనము గమనిస్తే మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవుని నీతిని విడిచిపెట్టి, అనగా దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ను విడిచిపెట్టి మరి భిన్నమైన త్రోవకు వారు తొలగి ఉండగా విగ్రహారాధికులై దేవుని ఆలయంలోనే విగ్రహాలు స్థాపించి మరి ఆ విగ్రహాలను ఆరాధిస్తూ దేవునికి అవిధేయమైన జీవిత అనుభవాల మధ్య కొనసాగుచుండగా దేవుని పిలుపు మనకు ఈ ప్రవచన గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. దేవుని ఉగ్రత గురించి హెచ్చరికలు చేస్తూనే దేవుని వాత్సల్యపూర్వక పిలుపు, అనగా టు రీఇన్స్టేట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ ద ఫాదర్. ఆ ఇశ్రాయేలు జనాంగము కోల్పోయిన ఆ దైవ మానవ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి అనేక ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఉపదేశాలు అందించాడు. ఆ ఉపదేశాల పరంపరలో జనులు పరిపూర్ణంగా దేవుని వైపుకు మరల్చబడినప్పుడు దేవుని కుమారుడు స్వయంగా తాను రావడం జరిగింది. సో నేటి కాల పరిస్థితుల్లో దేవుని ఎరిగిన క్రైస్తవ సమాజం కూడా, ఎరిగిన వారైనప్పటికీ కూడా దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండటం పట్ల ఆశ, ఆసక్తి సన్నగిలిన అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన, ఈ సందర్భం నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ విశ్వాసులుగా భావించబడే మనకు దగ్గరగా అనువర్తించబడుతుంది కనుక ఈ వాక్య భాగాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా నా మాట వినుడి. ఈ మొదటి మాటలో 3 విషయాలు ఉన్నాయి. నీతిని అనుసరించాలి, యెహోవాను వెదకాలి, యెహోవా మాట వినాలి. నీతి అనే మాట గురించి నేను గత వారమంతా చెప్పాను. ఇంకా మరలా బహుశా ఎక్లేషియాలో ఈ మాట గురించి నిద్రలో అడిగినా కానీ చెప్పగలిగే రీతిగా ఈ వాక్యోపదేశం విన్నవారు
క్రమంగా విన్నవారు తప్పనిసరిగా ఆ రీతిగా ఆ అవగాహనకు వచ్చి ఉంటారు. కోర్స్ కేవలం 25-30 మంది మాత్రమే ఈ సందేశాలు వింటున్నారు. నేను అందరి గురించి మాట్లాడలేదు, వారి గురించి మాత్రమే. సో నీతి అనే మాట, సో నిద్రలో లేపిన నీతి అంటే దేవునితో రైట్ రిలేషన్షిప్, సత్సంబంధం అనే ఆ భావన మన హృదయాల్లో పూర్తిగా నింపబడింది. ఎప్పటికైనా అది మనకు అవసరం. ఎందుకంటే ఆ రైచియస్ రిలేషన్షిప్ మనకు అవసరం. అది ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అది లేకపోతే పరలోకానికి వెళ్ళాం. అట్లా జ్ఞాపకం చేస్తున్నా శనివారం చెప్పిన విషయం. ఆయన నాలో ఉండి నా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. నేను ఆయనలో ఉంటే ఆయన ద్వారా ఆయన ప్రపంచం నాకు పరిచయం చేయబడుతుంది. సో ఆయన నాలో ఉండటానికి, నేను ఆయనలో ఉండటానికి ఆయనతో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆ రైట్ రిలేషన్షిప్ పెట్టబడ్డ ఆ బిబ్లికల్ నేమ్ ఏంటంటే నీతి, రైచియస్నెస్. సింపుల్. సో ఆ నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా. సో maintaining the right relationship with God, seek the Lord your God అనే మాట, ఆ తర్వాత లిజన్ టు మీ అనే మాట తర్వాత ఉంటుంది. సో దేవుని నీతిని అనుసరించి దేవుని వెదగాలి, ఆయన వెతకాలి, ఆయన్ని కనుగొనాలి. ఎందుకు వెతకాలి అంటే ఆనాటి ప్రజలు దే లాస్ట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని వారు కోల్పోయారు కనుక, దేవునికి దూరమయ్యారు కనుక, అన్య దేవత ఆరాధనల వైపుకు వారి మనస్సును మరల్చుకున్నారు కనుక, తద్వారా వారు శరజీవిత అనుభవాల్లోనికి వెళ్ళారు కనుక, తిరిగి వారు మారు మనసు పొందాలి, తిరిగి వారు దేవుని వైపు మరల్చబడాలి అంటే డెఫినెట్లీ దే నీడ్ టు సీ ద లార్డ్. దేవుని వెతకాలి. దేవుని నుంచి తప్పిపోయారు. ఆ తప్పిపోయిన జనాంగము తిరిగి దేవుణ్ణి వెతకాలి. సో కాబట్టి నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచున్న ఉన్నవారలారా నా మాట వినుడి అంటూ ఈ వాక్య భాగములో మనకు కనిపిస్తుంది. సో యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయం కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయంలో దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటూ ఆ వాక్య భాగము పరంపరలో 6-7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా మీరు వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగినడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినడల ఆయన బహుగా క్షమించును. సో నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి అంటూ ఆ 50వ కీర్తనలో చెప్పబడ్డ మాటను జ్ఞాపకం చేసుకుంటే, మరి 55వ కీర్తనలోకి వచ్చేసరికి 51వ కీర్తన చెప్పబడ్డ మాటను జ్ఞాపకం చేసుకుంటే 55కి వచ్చేసరికి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి. నీతిని అనుసరించుతూ యెహోవాను వెదకుచుండున వారలారా అంటూ ఈ వాక్య భాగాన్ని కనెక్ట్ చేస్తే, ఆయన ఎప్పుడు వెతకాలంటే ఆయన దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకోండి. ఆయన దొరుకు కాలం అనగా ఆయన అందుబాటులో లేని దొరకని కాలం అంటూ ఒకటి వస్తుంది, రాబోతుంది. అది ఈ లోకం మనం విడిచిన తర్వాత కానీ, లేకపోతే ఆ తీర్పు ప్రత్యక్షతలో కానీ. సో there may be a time when which God may not be available to us. అనగా దేవుడు అని కాదు, కానీ దేవుని కృప మనకు అందుబాటులో లేకపోవచ్చు. ధనవంతుడు లాజరు వృత్తాంతంలో ఆ అగ్ని కిరణల మీద కాల్చబడుతున్న ఆ ధనవంతుడు అక్కడ వెతికాడు దేవుణ్ణి, అక్కడ అడిగాడు అబ్రహాము. అక్కడ కొంత పశ్చాత్తాపం కలుగుతుంది, నా తమ్ముళ్లకు చెప్పాలంటాడు. సో కానీ అది యెహోవా అతనికి దొరికే సమయము, యెహోవా కృప
అతనికి లభించే సమయం కాదది. టైమ్ ఈస్ గాన్. మన జీవిత అనుభవాల్లో కూడా ఈ జీవిత కాలంలో చాలాసార్లు దేవుని మాట నిర్లక్ష్యపరుస్తామండి. ఎప్పుడైతే ఆ అంతిమ గడియ ఆసన్నమవుతుందన్న వాస్తవాన్ని గమనిస్తామో అప్పుడు అమ్మో దేవా ప్రభా 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 అంటాం. సో ఆ గడియ మనకు తెలియదు. అనుకొనని గడియలో పెళ్లి కుమారుడు రావచ్చు, అనుకొన్న గడియలో మనం ప్రాణం పోవచ్చు. ఆయన రాకడ కానీ మన ప్రాణం పోకడ కానీ మన చేతిలో లేదు. కాబట్టి యు నీడ్ టు సీక్ ద లార్డ్ వెన్ హీ ఈస్ అవైలబుల్ టు అస్, వెన్ హిస్ గ్రేస్ ఈస్ అవైలబుల్ టు అస్. ఆయన దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనండి. పాతాళములో అగ్నికిళ్ళ మధ్య అప్పుడు వేడుకుంటే ప్రయోజనం లేదు కదా, ప్రయోజనం దొరకలేదు కదా. అబ్రహాము జవాబు మనకు తెలుసు కదా. సో ఇట్ వాజ్ నాట్ ద టైమ్ టు సీక్, లేకపోతే టు ప్లీడ్. ఆయన వెతకటానికి కానీ ఆయన బ్రతిమలాడుకోవటానికి కానీ అది టైం కాదు. ఇంకా నీలో నాలో ఊపిరి ఉండగానే, మనం పోకముందే లేదా ఆయన రాకముందే మనము ఆయన్ని వెతకాలి. ఆయన సమీపముగా ఉండగా వేడుకోవాలి. ఎలా వెతకాలి అన్న దానికి ఇక్కడ రాయబడ్డ మాట అంటే, భక్తిహీనుడు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. సో వెతకడానికి ఒక కండిషన్ ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గము విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను. అనగా ఆ పవిత్రాత్ముని వెతకాలి, ఆయన్ని కనుగొనాలి, ఆయన కృపను పొందాలి అంటే మనము విడిచిపెట్టవలసినవి కొన్ని. అక్కడ రాయబడ్డ మాట, భక్తిహీనులు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులు విడిచిపెట్టవలి. రన్నింగ్ రేస్ ఒక ఎగ్జాంపుల్ ఒకసారి నేను చెప్పాను. ఒక రన్నింగ్ రేస్లో అనగా ఎదురుగా ఉన్న ఆ టార్గెట్ నేను రీచ్ కావాలి. సో ఆ టార్గెట్ రీచ్ కావాలి అంటే ఆ పరుగు పందెంలో నేను నిలుచున్నప్పుడు నా గురి అయిన క్రీస్తునొద్దకు నేను వెళ్ళాలి అంటే నా పరుగుకు అవరోధంగా ఉన్నవి, ఆటంకంగా ఉన్నవి విడిచిపెట్టగలిగితేనే నేను పరిగెత్తగలను. అవి అలాగే ఉంచుకొని నేను పరిగెత్తలేను, నా గమ్యం చేరలేను. దుష్టులు తమ మార్గాన్ని తలంపులు మానాలి, భక్తిహీనుడు తమ మార్గం విడిచిపెట్టాలి అంటే టు గెయిన్ ద లార్డ్ యూ నీడ్ టు లూజ్ సంథింగ్, లీవ్ సంథింగ్. కాబట్టి పరుగు పందెంలో ఉన్నవాడు నావలే ఒక సూట్ ధరించుకొని, షూస్ వేసుకొని, టక్ చేసుకొని పరిగెత్తలేను. ఆ పరుగు పందెంలో ఉన్నవారు ఆ పరుగుకు అవకాశమైన షూస్ వేసుకుంటారు. అలాగే వస్త్రాలు తేలిక చేసుకుని కేవలం ఒక బనీన్ మాత్రమే, ఆ ఇన్నర్స్ మాత్రమే వేసుకుంటారు, ఒక చిన్న చెడ్డీ వేసుకుంటారు. ఆ శరీరాన్ని తేలిక చేసుకుని, అనగా శరీరానికి బరువు భారము, ఆ పరుగుకు అవరోధం కలిగించే ఏ బరువు ఏ భారమైనా కానీ దూరపరచుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ ఉదయాన్నే పరుగు పరిగెత్తాల్సిన వాడు ఆ రాత్రి బాగా నిద్రపోవాలి. ఎందుకంటే శరీరం విశ్రాంతి స్టడీగా ఉండాలి. ఆ పరుగు పందెంలో ఉన్న వారికి ఏదైనా వారి కుటుంబీకుల గురించి లేకపోతే వారి ఇంకేదైనా ఒక చెడు సమాచారం వస్తే వారికి వినిపించరు. ఎందుకంటే అది మనస్సు మీద ప్రభావం కలిగిస్తుంది, గుండె భారం అవుతుంది. సో ఆల్సో క్రీస్తునొద్దకు పరిగెత్తడానికి, క్రీస్తును వెతకటానికి, క్రీస్తును చేరుకోవడానికి, క్రీస్తును కృపను పొందటానికి ఈ లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టాలి. పౌలు అంటాడు,
నాకున్నవన్నీ సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా వదిలిపెట్టాను. ఏంటది? నా రిలీజియన్, నా రిలీజియస్ క్రెడెన్షియల్స్. బెన్యామీను గోత్రం అంటాడు, 800 సున్నతి చేయబడ్డా అంటాడు, గమాలియేలు పాదములతో కదా నేను నేర్చుకున్నాను అంటాడు, విద్యను అభ్యసించానంటాడు, నేను నిష్టగల పరిచయం అంటాడు. ఇటు ఆ ఎబ్రి పాండిత్యం కలిగి ఉంది, ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగినవాడు. సో ఆల్ దిస్ క్రెడెన్షియల్స్, ఆల్ దిస్ రిలీజియస్ క్రెడెన్షియల్స్, ఇవేవి ఆయన క్రీస్తును చేరుకోవడానికి ఉపయోగపడలేదు. కాబట్టి ఏ విధము చేతనను, ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా అంటాడు, ఏ విధము చేతనను నాకు మృతుల్లోంచి పునరుద్ధానము కలగవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నా అంటే సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా విడిచిపెట్టాను. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ మే గెయిన్ మై సేవియర్. కాబట్టి యెహోవాను వెతకాలి అంటే, ఆ వెతకటానికి అనగా ఆయన దొరకాలంటే ఆయనకు ఇబ్బంది కలిగించే, ఆయాసం కలిగించే వాటిని కొన్నింటిని విడిచిపెట్టాలి. అందుకే భక్తిహీనులు తమ మార్గం విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినండి అంటే ఇది మాట. నువ్వు వెతకాలి అంటే ఆయన నీకు దొరకాలి. ఆయన నీకు దొరకాలంటే నీకున్నవు నువ్వు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైనవి. ఆయన మార్గములో నువ్వు ప్రయాణిస్తుండగా అవరోధంగా, ఆటంకంగా నిలిచిన ముళ్ళు కానీ, కంచెలు కానీ, భౌతిక సంబంధమైన ఆశలు కానీ, ఆసక్తులు కానీ, ఎందుకంటే అన్నీ అనుగ్రహించే దేవుని వైపు నువ్వు వెళ్తున్నావు కాబట్టి, ఆయన ద్వారా సమస్తాన్ని నీవు సాధ్యపరుచుకోగలవు కాబట్టి, ఆయన్ను పొందటానికి నీవు పొందినవి అని భావించబడ్డవి విడిచిపెట్టాలి. ఎందుకంటే నీవు పొందినవి అశాశ్వతాలు, ఆయన్ను పొందితే అది శాశ్వతం. శాశ్వతమైన దానిని పొందటానికి అశాశ్వతమైన దాన్ని విడిచిపెట్టాలి. అందుకే యెహోవా మీకు సమీపముగా ఉండగా, యెహోవా దొరుకాలమందు ఆయన వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన్ను వేడుకొనడి అనే మాట మరి ఇక్కడ రాయబడింది. అదే రీతిగా మనము కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే 27వ కీర్తనలో, కీర్తన గ్రంథము 27వ కీర్తన 27వ కీర్తన 6 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి 6 నుంచి కదా, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించదును. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెదకడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నా సన్నిధి వెదకడని నీవు సెలవీయగా యెహోవా నా మనవి, నా హృదయము నీతో, నేను నీ సన్నిధి వెదకదనని నా హృదయము నీతో అన్నది. ఈ వాక్య భాగం యొక్క కాంటెక్స్ట్ అనగా ముందున్న వాక్య భాగాన్ని మనము గమనిస్తే, యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడతానంటూ, మరి నాలో యుద్ధం రేగిందని, నేను ధైర్యం విడవకుండా ఉంటానని, ఈ వాస్తవాలను తెలియచేస్తూ, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తబడును, ఒక కాన్ఫిడెన్స్. నా ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేసి బలులు అర్పిస్తాను, ఒక నిరీక్షణ. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను, ఒక ఆసక్తి. నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము, ఒక విజ్ఞాపన. ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభువా నేను నిన్ను వెదకమని నీవు చెప్పావు, నీవు నన్ను వెదకమని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకదని నా హృదయము నీతో అంది. నా హృదయము నీతో అంది. నేను అంటే నా పెదవులతో కాదు,
నా హృదయము ఆ మాట పలికింది. ఇదిగో నా హృదయము ఆ మాట పలికింది అనగా ఇది పైన పెదవుల్లోంచి వచ్చిన విజ్ఞాపన కాదు, నా హృదయాంతరంగంలోంచి వచ్చిన విజ్ఞాపన. ఆ విజ్ఞాపన ఏంటంటే, నా సన్నిధి వెతకడని నీవు సెలవిచ్చావు, కాబట్టి నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనింది. కాబట్టి నా తల ఎత్తబడుతుంది, ఆయన గుడారంలో ఉత్సాహధ్వని చేసి బలు అర్పిస్తాను. కాబట్టి నేను పాడదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. కాబట్టి నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు. నేను నిన్ను వెదికాను కాబట్టి, వెతకమని నువ్వే చెప్పావు, నేను వెదికాను కాబట్టి, నీ సన్నిధిని వెతికాను కాబట్టి నీ సన్నిధిలో నేను పాటలు పాడుతాను, ఉత్సాహధ్వని చేస్తాను, స్తుతిగానము చేస్తాను, ప్రార్థిస్తాను. శ్రేష్టమైన మాటలు ఈ కీర్తనకారుడు అక్కడ వినిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలోనికి మనము వచ్చేసరికి యేసు ప్రభువారు పర్వత ప్రసంగ ధ్యానంలో, ఆయన సందేశంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. వెదకండి మీకు దొరుకుతుంది, యెహోవా సమీపముగా ఉండగా. అలాగే నా సన్నిధి వెదకుడని నీవు నాతో మనవి చేయగా నా హృదయము నీ సన్నిధిని వెదకదని చెప్పింది. నీతిని అనుసరించు యెహోవాను వెదకుచుండు వారులారా, యెహోవాను వెతకాలి, ఆయన సమీపముగా ఉండగా వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఎందుకంటే టు రీగెయిన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీతిని అనుసరించు అనగా దేవునితో కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింపు చేసుకోవడానికి ఆయన వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునంటే మనం అడిగేవి ఏంటో తెలుసా? ఎప్పటికైనా విడిచిపెట్టే అంశాలే. మనం అడిగే ప్రార్థనలు అడిగేవన్నీ కూడా ఆయన ఆల్రెడీ మనకు అనుగ్రహించినవి. మన క్షేమం కానీ, మన ఆరోగ్యం కానీ, మన ఆహారం కానీ, మన ఇల్లు కానీ, మన వాహనాలు కానీ, మన ఆస్తులు కానీ, మన ఐశ్వర్యాలు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన బిడ్డలు కానీ, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక ఆయన మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటాడు. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచుండు వారులారా. నా మాట ఆలకించు అంటే ఏం వెతకాలంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. 6వ అధ్యాయం మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలో 33వ వచనం మనం గమనించు. 32, 33, 31 చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్ని జనులు వీటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ అనగా మీరేమేమి ప్రార్థన చేస్తారో అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏం వెతకాలండి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజ్యముగా, దేవుని ప్రజగా జీవించవలసిన వారు ఆయన రాజరిక వ్యవస్థలోంచి తొలగిపోయారు. సమూయేలు అడుగుతారు, లోకం అనుసరించి మాకు రాజు కావాలంటే సౌలుని ఇస్తాడు దేవుడు. ఆ సౌలు ఔదేయుడికి అయితే దావీదుని ఇస్తాడు. అనగా ఆ సమూయేలుతో వారు విజ్ఞాపన చేసినప్పుడు ఆ సమూయేలు వెళ్ళి దేవునికి మొరపెట్టినప్పుడు, ఒకసారి ఆ విషయం కూడా మనం చదువుతాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం 5 నుంచి చదువుతాను. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించుము.
అతడు మాకు న్యాయము తీర్చునని అతని తండ్రి మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినగా జనులు నీతో చెప్పిన మాటన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుంచి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీడలో కూడా జరిగించున్నారు. కాబట్టి వారు చెప్పిన మాటలు అంగీకరించు. నేను వదిలిపెట్టేశాను వాళ్ళని, ఎందుకంటే నా మాట వారు వినలేదు. నా మాట విన్నప్పుడు నీ మాటే వింటారా సమూయేలు? నిన్ను కాదు తృణీకరించింది. నీవు న్యాయాధిపతిగా లేకపోతే నీవు ఒక ప్రవక్తగా ఒక యాజకునిగా 3 పాత్రలు పోషిస్తున్నప్పటికీ సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించము, అతడే మాకు న్యాయం తీరుస్తాడు అంటే దేవుని న్యాయాన్ని వదిలిపెట్టారు, నీ న్యాయాన్ని వదిలిపెట్టారు. నిన్ను కాదు నన్ను విసర్జించారు. తమ్ము నేలకుండా నన్ను విసర్జించారు. సో దే దెమ్సెల్ఫ్ రిజెక్టెడ్ గాడ్స్ రూల్. కాబట్టి దేవుని రాజ్యాన్ని, దేవుని రాజరిక వ్యవస్థను లేకపోతే దేవుని ద్వారా కలిగే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని నుంచి వారు దూరమైపోయి భౌతిక సంబంధమైన ఇహలోక సంబంధమైన రాజులను ఎన్నుకున్నారు. దావీదు వరకు వారికి క్షేమంగానే ఉంది, కానీ దావీదు తర్వాత సొలొమోను కానీ, ఆ తర్వాత రెహబాము కానీ, యెరోబాము కానీ, ఆ తర్వాత వచ్చిన రాజులకి వ్యవస్థ మొత్తం కూడా ప్రజలను దాదాపుగా తప్పుదోవ పట్టించింది. దే కుడ్ నాట్ స్టే ఇన్ ది రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి రాకముందే ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. గాడ్ వాంటెడ్ టు రీఇన్స్టేట్ హిస్ రిలేషన్షిప్ విత్ us బై హ్యావింగ్ ఎ కింగ్డమ్. ఆయన రాజ్యం మనకు అనుగ్రహించడం ద్వారా, ఆయన రాజుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించబడడం ద్వారా, ఆ రాజుగా నీవేవేవి అడుగుతున్నావో అవన్నీ ఆయన అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమే, ఎందుకంటే అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మొదట నీవు ఆయన రాజుగా అంగీకరించి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకుంటే గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు వెతకాల్సిందంటే ఆయన రాజ్యాన్ని, నీతిని. సో నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండిన వారులారా నా మాట వినండి అంటే, మీరు వెతికేదంతా కూడా ఎప్పటికైనా విడిచిపెట్టే ఈ లోకానికి సంబంధమైన ఆశీర్వాదాలు, ఆశలు, ఆసక్తులే. వాటిని మీకు ఇవ్వాలి, మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. అవి కాదు మీరు అడగాల్సింది, అవి కాదు మీరు వెతకాల్సింది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. నీతి అంటే మరలా చెప్తున్నారు కదా, ఆ రిలేషన్షిప్ని. సో ఇఫ్ యు సీక్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఏం చేస్తాడంటే ఆయన రాజ్యంలో, ఆయన ఉండు స్థలంలో మనములు ఉండులాగిన స్థలములు సిద్ధపరుస్తాడు. సో పైనున్న వాటిని వెతకండి. చాలా స్పష్టమైన మాటలు. సో యెషయా 51 ఆ మొదటి అధ్యాయంలోని ఆ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా నా మాట వినండి. By maintaining right relationship with God, those who are seeking the Lord, listen to me. దేవునితో ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవునితో ఆ సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఆయన్ని వెతకండి, ఆయన మాట వినండి. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. క్రైస్తవ జీవిత అనుభవాల్లో నీతి అనే ఆ మాట ఎంత విలువైందో, విశిష్టమైందో ఈ ధ్యాన కూడికల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను కూడా ఎన్నడూ అంత లోతుగా ఆ మాటను విశ్లేషించలేదు, అర్థం చేసుకోలేదు. కానీ ఈనాడు ఆ వాక్యంలో నుంచి నేను ప్రక్కకు వెళ్ళలేకపోతున్నాను. అంతగా ఆసక్తిని, ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగింపచేస్తుంది ఆ మాట. ఎందుకంటే అది లేకపోతే నాకు రక్షణ లేదు. నీతో నేను సంబంధం కలిగి ఉండకపోతే నీ రాజ్యంలో ప్రవేశించను. కాబట్టి ఆ రైచియస్ రిలేషన్షిప్
కొరకు నిన్ను వెతకాలి. ఆ వాస్తవాన్ని ప్రవచనాల ద్వారా, కీర్తనల ద్వారా, స్వయంగా నీ కుమారుడు ఆ పర్వత ప్రసంగంలో చేసిన సందేశం ద్వారా మేము విన్నాం. దానికి అనుగుణంగా మేము నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకగలిగిన ఆ అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా కాన్సన్ట్రేషన్ టోటల్గా నీతో రైట్ రిలేషన్షిప్ ఉండటానికి, నీతో సంబంధం కలిగి ఉండటానికి, మా ఆశను, ఆసక్తిని పరిపూర్ణంగా మార్చుకోవటానికి, మలుచుకోవటానికి మీ కృప దయచేయమని, తద్వారా ఇహమందు పరమందు కలిగే శాశ్వత దీవెనలు మేము పొందే అద్భుతమైన అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తారు కనుక దాని కొరకు నిన్ను వెదకుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ మాసంలో ఆలయాలు తెరవబట్టడానికి అనుమతి ఇచ్చారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దానికి సంబంధించిన విధి విధానాల్లో మీరు తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తున్నాం. మేము ఏమి చేయాలో మీరే మాకు నేర్పించండి. ఎలా కొనసాగాలో మీరు మాకు నేర్పించండి. అందరం కలిసి ఆధ్యాత్మిక ఆనందముతో ముందుకు సాగటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా గొప్ప తండ్రి, కరోనా వ్యాధిగ్రస్త గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. 175,000 వరకు సంఖ్య పెరిగిపోయింది నాయన. మరి ప్రభా, ఆ వ్యాధిగ్రస్తులకు మీరే స్వస్థత చేకూర్చండి. వైద్య బృందానికి మీరు తోడుగా ఉండండి. పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు మీరు తోడుగా ఉండండి. ప్రభుత్వ విధి విధానాలకు, ప్రభుత్వ సంబంధమైన తీర్మానాలకు కావాల్సిన సానుకూలమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మా సంఘంలోని విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి విశ్వాసం దీవించండి, ఆశించండి. ఎవరెవరు ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఏ బలహీన చేత ఇబ్బంది పడుతున్నారో వారందరి పట్ల ప్రార్థన చేస్తున్నాం నేను. డాక్టర్ రాజ్ కుమార్ గారి ఆ పంటి సమస్య నుంచి ప్రభా మీరు కొంత నెమ్మది అనుగ్రహించారు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. దయాకర్ గారి సతీమణికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. అలాగే నాయన, మరి సోదరు ప్రస్తున్న ప్రభ, మరి ఆ బిడ్డ అబ్డామినల్ ప్రాబ్లం బాధపడుతుండగా చికిత్స ఏ రకంగా, ఏ రీతిగా జరిగించబడాలో అది మీరే చూపించమని వేడుకుంటున్నాను. సోదరు రూతమ్మ తండ్రి, మరి 2వ తారీఖు ఆమె హాస్పిటల్కి వెళ్ళాలి. మరి రేపటి దినం ఆ బిడ్డ హాస్పిటల్ పోతుండగా డాక్టర్స్ పరీక్షించి ఆ వాపు తగ్గించబడి ఆమె ఆ స్టోన్స్ తొలగించబట్టకు నెమ్మది పొందుటకు మీ కృప దయచేయండి. అదే రీతిగా చంద్రపాల్ గారు కూడా ప్రభా సర్జరీ కోసం వెళ్ళాలి. ఆయన కూడా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. యశ్వంత్ విషయంలో, నతన్ల గారి విషయంలో మీరు చేసిన మేలు బట్టి నాకు తెలియజేస్తున్నాను నేను. ప్రమీల గారి 2వ కుమారుడైనా బిడ్డకు కూడా ప్రభు మనం ఆ బ్రెయిన్కి దెబ్బ తగిలినాన ఆ బిడ్డ కూడా స్వస్థపరచబట్టకు మీరు సహాయం తెచ్చిన వేడుకుంటున్నాను. మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాన్న ప్రభు. మరి శరత్ గారి తల్లిగారి నిమిత్తం, సులోచన తల్లిదండ్రుల నిమిత్తం, అదే రీతిగా విజయశేఖర్ గారి తల్లి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సహాయం వారికి అనుగ్రహించండి, మీ శక్తిని వారికి అనుగ్రహించండి. అదే రీతిగా రెవరెండ్ కేబి జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి ప్రభా, వసంతమ్మ గారి గురించి, దేవర్మ గారి గురించి, విజయేశ్వరరాయ్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి మిత్ర గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా, బెర్నాడ్ తంగస్వామి గురించి, వారి సతీమణి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన స్వస్థత చేకూర్చండి. సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కె దేవానందం గారి గురించి, జయలక్ష్మీబాయి గురించి, సుధాదేవి గురించి ప్రార్థన చేస్తున్నాం నాన్న. మీ కృప అనుగ్రహించండి. మేరమ్మను, మరియమ్మను, పెద్ద సుందరం గారిని, ఈవి రమణయ్యను, అదే రీతిగా నాన్న మరి వెంకటయ్యను, పౌలయ్య గారిని దీవించండి, ఆశించండి. వృద్ధాపము బలహీనతలో ప్రభావ మీరు తోడుగా ఉండమని జ్ఞాపం చేస్తున్నాం. త్వరలో ప్రభావ మేము నెల్లూరు వెళ్ళాలని ఆలోచిస్తుండగా ప్రయాణ సౌలభ్యాన్ని మీరు అనుగ్రహించని వేడుకుంటూ, పరిచర్య ప్రభావం ముందున్న కాలంలో ఎటువంటి జాగరూకతల మధ్య కొనసాగించాలో అది మీరే మాకు చూపించి నేర్పించమని జ్ఞాపం చేస్తాం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన ఈ ధ్యాన కొడుకులో పాల్గొన్న బిడ్డలకు, విశ్వాసులకు, వారి భవిష్యత్ జీవితానికి సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.